హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అక్కడైతే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా అయితే గంగవల్లి ఆకుతో అయితే కూర చేసి చూపిపోతున్నానండి. చిక్కగా చాలా చాలా బాగుంటుందండి. ఈ కూరలో వాటర్ అస్సలు వేయకుండా చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ అందరికీ తెలుసా అండి గంగవల్లి ఆకు ఎలా ఉంటుందో? తెలియని వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ గంగవల్లి ఆకు మనకి సమ్మర్ టైంలోనే ఎక్కువ దొరుకుతుందండి. పల్లెటూరులో అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా రెసిపీ ఎవరు మిస్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, నేనైతే 2 కట్టలు గంగవల్లి ఆకులు అయితే తీసేసుకొని ఇట్లా ఆకుల వరకే తుంచుకున్నానండి. లేత కాడలు అయితే లైట్ గా కాడలు ఆకులు అయితే 2-3 సార్లు వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ ఆకులు ఏంటంటే 2-3 సార్లు ఎక్కువ వాష్ చేసుకోవడం వల్ల మనకి దీంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఎక్కువ సార్లు వాష్ చేసుకోండి. ఇలాంటి స్టెయినర్ దాంట్లో వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్సెస్ వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే 2 కట్టలకు అయితే నేను ఒక 5 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి అండ్ 2 ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి. టమాటాలు తక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుండదు. టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే ఆ పులుపుకి ఆకుకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే దాంట్లో ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి ఖచ్చితంగా వేసుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీకి. ఒక 1 స్పూన్ ఏమో ఇక్కడ ఆవాలు వేసుకున్నాను, ఒక 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర అనేవి ఇలా చిటపట్లాడాలి ఎండుమిర్చితో పాటు. ఇప్పుడు చూడండి, ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకండి, జస్ట్ వెల్లుల్లి రెబ్బలతోనే చేసుకోవాలి కర్రీ అనేది. వెల్లుల్లి రెబ్బలు వేగుతున్నప్పుడే దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి రెబ్బలేని కరివేపాకు కూడా ఇలా చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు అవి వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు చూసారు కదండి, మరీ చిన్నవి ఏం వేసుకోలేదు, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఏమో చిలుకలుగా వేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఏమో కల్లుప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్ గా కొంచెం మగ్గితే సరిపోతుందండి కర్రీకి. ఎక్కువ వేపితే కూడా మళ్ళీ అదొక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కర్రీ. సో లైట్ గా కొంచెం మగ్గించుకోండి అంతే. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది చూసారా, ఇలా మగ్గితే సరిపోతుంది లైట్ పింకిష్. ఇప్పుడు దీంట్లో స్టెయిన్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకు అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా గంగవల్లి ఆకు అనేది బాగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా పసర స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆకు వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లాస్ట్ వరకు కుక్ చేసుకోవాలి, అప్పుడే ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఆకు అంతా వేసేసుకున్నాను కదా. ఈ ఆకు మనకి లైట్ గా కలర్ చేంజ్ వరకు అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. కొంచెం ఈ ఆకు మగ్గటానికి మనకి టైమే పడుతుంది, ఎందుకంటే చూసారు కదండి ఆకు అనేది కొంచెం మందంగా ఉంది అండ్ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మగ్గించుకోవాలి. ఆకు కొంచెం మనకి మగ్గటానికి కొంచెం టైమే పడుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీడియం ఫ్లేమ్ లో అయితే అసలు పెట్టకండి, ఖచ్చితంగా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆకు చూడసారా అండి, కరెక్ట్ గా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా మగ్గలేదు చూడండి, అంటే టైం పడుతుంది కొంచెం మగ్గటానికి. అందుకే 2-3 సార్లు మీకు చెప్తున్నాను. ఇక్కడ ఆకు మగ్గకుండానే టమాటా వేస్తారేమో, అస్సలు వేయకూడదండి. ఖచ్చితంగా ఆకు అనేది మెత్తబడిన తర్వాత మనం టమాటా బర్నర్ అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. ఆకు మగ్గుతుంది. ఈ లోపు ఒక బాండీ తీసేసుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ అన్నా 3 స్పూన్స్ అన్నా మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే శనగపిండి ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల ఈ గంగవల్లి ఆకు కూర చాలా పర్ఫెక్ట్ గా కొంచెం థిక్ ఫ్లేవర్ తో చాలా చాలా బాగుంటుందండి. మనకి ఎక్స్ట్రా ఏ పౌడర్స్ అవసరం లేదండి, ఒక్క శనగపిండి చాలు. మీ దగ్గర శనగపిండి లేదనుకోండి, పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ శనగపిండి వేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదండి. ఇలా లైట్ గా కొంచెం వేడి పడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పిండి అనేది. సో ఈ లోపు చూడండి, మనకి ఆకు అనేది చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. శనగపిండి చూసారా అండి, ఎక్కువ ఫ్రై చేయకూడదండి, మళ్ళీ ఎక్కువ ఫ్రై చేస్తే మనకి నల్లగా మాడినట్టు వస్తుంది. జస్ట్ మనకి ఆ పౌడర్ అనేది వేడి పడితే సరిపోతుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గించుకున్నాను. చూడండి, మనకు ఆకు అనేది ఇంత మెత్తబడాలి, గుజ్జు గుజ్జుగా. ఇలా మెత్తబడిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. టమాటా ముక్కలు అనేది మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే మనకి ఏంటంటే కర్రీకి మంచి రుచి వస్తుంది. బాగా పండిన టమాటాలే వేసుకోండి. నేను ప్రతి రెసిపీలో చెప్తూనే ఉంటాను కదండి, ఏ రెసిపీలో అన్నా మనం వేసే పదార్థాలు బట్టే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుని మగ్గించుకున్నాను. ఇప్పుడు మనకి టమాటాకి గుజ్జు వస్తుంది కదండి, ఆ గుజ్జుతోనే ఇప్పుడు మనం మొత్తం కర్రీ అనేది మగ్గిపోవాలి. అండ్ మనకి గంగవల్లి ఆకులో నుంచి కూడా నీరు వస్తుందండి. సో మనకి ఎక్స్ట్రా ఏ నీరు పోయాల్సిన అవసరం లేదు. వాటర్ వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుందండి, వాటర్ అయితే అస్సలు వేయకండి.
ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటాలో నుంచి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలండి. అలా మగ్గితేనే మనకి కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇలా పైకి కొంచెం ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. అక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. 1 స్పూనే వేసుకున్నాను, ఎక్కువ వేయకండి. ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. చూసారు కదా, ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు. మనం ముందే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి మీ ఫ్లేవర్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అనేది, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి లైట్ కొంచెం పులుపు ఉంటుంది కర్రీ అనేది. సో పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా ఉప్పు, ఇంకో 1/2 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నాను. 1 స్పూన్ కల్లుప్పు అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ ఆకుకూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదండి స్టార్టింగ్లో, ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఆకు అనేది. అండ్ చేదు కూడా వస్తుందండి మీరు కనుక హై ఫ్లేమ్లో అన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే. సో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని టమాటా అండ్ ఆకుకూరలో మగ్గిపోయి చూసారండి పైకి ఆయిల్ వచ్చేసింది. చూసారా, ఖచ్చితంగా ఇలా పైకి ఆయిల్ వచ్చే వరకే మగ్గించుకోవాలి. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేయండి పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత. ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఎక్స్ట్రా ఏమైనా వేయాలనుకుంటే ఇక్కడ వేసేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మళ్ళీ చెప్తున్నానండి, కొంచెం కారం ఎక్కువ పడుతుంది రెసిపీలో, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న శనగపిండి అయితే వేసుకోండి. ఖచ్చితంగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి పిండి అనేది, లేకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుంది వేసిన తర్వాత. ఇప్పుడు ఈ పిండి వేసిన తర్వాత ఎక్కడ లేట్ చేయకుండా ఇలా అయితే ఫాస్ట్గా మిక్స్ చేయాలి, అంటే ఈ ఆకుకూరల్లో మొత్తం ఈ పిండి అనేది కలవాలి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఇలా మగ్గడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఇప్పుడు చూడండి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది. ఇలా ఆయిల్ రావాలండి లాస్ట్ స్టేజ్కి, అలా వస్తేనే మనకి మంచి రుచి. చూడండి మనకి గంటతో పాటు తిరిగి వచ్చేస్తుంది, చూసారా, ఇలా రావాలి కర్రీ అనేది. ముద్దగా చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో అన్న, జొన్న రొట్టెలో అన్న, చపాతీలో అన్న ఈ గంగవల్లి ఆకుకూర వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా చాలా చాలా బాగుంటుందండి. మీరు రెగ్యులర్గా తినే ఆకుకూరలతో పోలిస్తే ఈ ఆకుకూర కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకైతే ఈ గంగవల్లి ఆకు ఫ్యాన్ అయిపోతారు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎంతమందికి గంగవల్లి ఆకుతో చేసిన కర్రీ నచ్చిందైతే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చిందండి, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇగ్నోర్ మై వాయిస్ అండి, కోల్డ్ చేస్తే అసలు వాయిసే రావట్లేదు, బట్ మీకోసం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.